హలో హైదరాబాద్. రైట్ నో మనం పిఠాపురంలో ఉన్నాం. అదేంటి హైదరాబాద్లో పిఠాపురం ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఎస్, ప్రస్తుతం నిజాంపేటలో 90s పిఠాపురం అని చెప్పి రెస్టారెంట్ని 3 days బ్యాకే లాంచ్ చేశారు. దీనికైతే కస్టమర్స్ నుంచి చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అటు స్విగ్గీలో కావచ్చు, జొమాటోలో కావచ్చు, గూగుల్ రివ్యూస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది లైవ్లో తెలుసుకుందాం. అలానే కిచెన్ లోపల ఎలా రన్ చేస్తున్నారు, ఇక్కడ అంబియన్స్ అంతా ఎలా ఉందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎస్, లెట్స్ గో. మేడం చెప్పండి, కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అండ్ దెన్ రెసిపీస్ ప్రిపరేషన్ అంతా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కిచెన్ బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నాము. నేనే దగ్గరుండి ప్రతిదీ మాస్టర్ గారితో చేయిస్తున్నాను, చెఫ్ గారితో. కంపల్సరీ ప్రతిదీ ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను చెప్తుంటే ఆయన చేస్తూ ఉన్నారు. ప్లస్ ఏంటంటే చికెన్ కర్రీసు మనకి ఏమేమి ఉంటాయంటే చికెన్ కర్రీ, గోంగూర చికెన్ మాకు చాలా ఫేమస్. మళ్ళీ నాటుకోడి కర్రీ మీరు ఎప్పటికప్పుడు ఆర్డర్ ఇస్తే అప్పటికప్పుడు ఒక 10 minutes టైం ఇస్తే అప్పటికప్పుడు చేసి ప్రిపేర్ చేసేస్తాం. మేము స్టాక్ పెట్టి మళ్ళీ ఇవ్వడం అనేది కుదరదు. నీట్గా ఇస్తాము, ఫ్రెష్గా ఇస్తాము, వేడివేడిగా ఉంటుంది ఏది ప్రిపేర్ చేసినా. మటన్ కర్రీ, మటన్ ఫ్రై, నాటుకోడి కర్రీ, నాటుకోడి ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ రోస్టు, మళ్ళీ ఇంకా ఆల్మండ్స్తో చేసే చికెన్ రోస్టు, మరి లెగ్ పీసెస్, అవన్నీ చాలా స్పెషల్ ఐటమ్స్. మా దగ్గర ఉన్న మరీ స్పెషల్ ఐటమ్ ఏంటంటే చికెన్ గోంగూర పలావ్ చాలా బాగుంటుంది. మాది స్పెషల్ రెసిపీ ఇంకా ఏంటంటే గోంగూర కర్రీ, చికెన్ గోంగూర కర్రీ, మటన్ గోంగూర. మళ్ళీ మేము ప్రీ ఆర్డర్స్ కూడా ఇస్తామన్నమాట. ఒక 4 hours ముందు మాకు గనక మీరు ఇన్ఫామ్ చేస్తే, ఎవరైనా ఆర్డర్ ఇస్తే, ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలు చేసే కర్రీస్ అవి ఉంటాయి కదా, ఏంటంటే దోసకాయ చికెన్ అని, కొరమీను కర్రీస్తో వెజిటేబుల్స్తో కలుపుతాం కదా, వాటితో కర్రీస్ అని, ఇప్పుడు ములక్కాడ చికెను, ములక్కాడ మటను, అట్లాగే అనమాట, రొయ్యలు గోంగూర, అలా ప్రతిదీ స్పెషల్ ఐటమ్స్కి అది ప్రీ ఆర్డర్స్ అనేది ప్రతి 4 hours ముందు మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే, ఆర్డర్ ఇస్తే మేము చేసిస్తాము. క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంది. మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము చేసేది ఏంటంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ కూడా ఇద్దామని చూస్తున్నాము. ఇప్పుడు అడుగుతున్నారు మమ్మల్ని, మాదాపూర్ ఒకటి, కొండాపూర్ ఒకటి, 2 ఫ్రాంచైజెస్ అడిగారు. ఇద్దామని మేము వెయిట్ చేస్తాం దానికోసమే. కంప్లీట్ ఫోకస్ అంతా కూడా నాన్ వెజిటేరియన్లో కూడా ఏంటంటే మష్రూమ్ కర్రీను, పన్నీర్ కర్రీ ఇస్తున్నాము. అది కూడా అప్పటికప్పుడు ఆర్డర్ని బట్టి. గుత్తొంకాయ కర్రీ కూడా ఇస్తున్నాము. ప్రతిదీ నీట్గా మెయింటైన్ చేస్తారు. చెఫ్ మంచిగా మాట్లాడతారు, మనం చెప్పినట్టు వాళ్ళు చేస్తారు. ప్రతి ఐటమ్ మనం బయటికి దీనికి చాలా తేడా ఉంటుంది. రెసిపీస్ మసాలాస్ యూజ్ చేసిన, అది కూడా అక్కడ మేము రోల్ పెట్టే యూజ్ చేస్తున్నాము, రోల్తోనే చేస్తామన్నమాట. ప్రతిదీ అట్లా ప్రతి రెసిపీ మనం ఓన్గా చేసుకోవడం ఏంటంటే బయట నుంచి రెడీమేడ్గా తీసుకొచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఏం చేయకుండా ప్రతిదీ మేము ఓన్గా చేసి ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా చిన్న స్మాల్ సైజ్ ఫంక్షన్ అయిందనుకోండి, అట్లా మేము ఉండి దగ్గరుండి ఎలా చేయించుకుంటామో అట్లాగే ప్రతిరోజు ఇక్కడ నేను దగ్గరుండి చూసి చేయిస్తున్నాం. రైట్ నౌ హైదరాబాద్లో మీరు చూసినట్టయితే చాలా వరకు ఫుడ్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ప్రతిదీ నీట్గా మెయింటైన్ చేయడం, కంపల్సరీ డైలీ మేము ఏ రోజుకి ఆ రోజు వెజిటేబుల్స్ తీసుకురావడము, కర్రీస్ ఇప్పుడు చికెన్ షాప్లో మేమే దగ్గరుండి చేయించడము, అట్లా ప్రతిదీ మేము దగ్గరుండి చేయడం అనమాట.
అందుకోసం మేము జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నాం ఇంకా దీని గురించి. డిసిప్లిన్ అయితే మెయింటైన్ చేస్తాం. ఫిష్ ప్రాన్స్ మాకు మా ఫామ్లో నుంచే వస్తాయి. ఓకే వియాస్ రైట్ నో మనం 90s పిఠాపురం టీంతో ఉన్నాం. మనతో ఉన్నారు సూర్య గారు, ఇక్కడ మేనేజర్ చేస్తుంటారు. ఈయన అడిగి అసలు ఈ థాట్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ 90s పిఠాపురం పెట్టాలనే థాట్ ఎలా వచ్చింది, దీని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారు. ఫస్ట్ మాకు ఫుడ్ బిజినెస్ చేయాలనే ఒక థాట్ ఉందండి. అది మన ఉపాసన గారు ఎప్పుడైతే అత్తమ్మ కిచెన్ పెట్టారో న్యాచురల్ రెసిపీస్తో ఎప్పుడైతే ఆవిడ స్టార్ట్ చేశారో, మేము కూడా ఒక న్యాచురల్ రెసిపీస్తో నాన్ వెజ్ ఇవ్వాలనే థాట్తోనే మా బిజినెస్ ఐడియా అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ నాన్ వెజ్ రెసిపీస్కి వెళ్ళామో నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ కూడా ఫిల్టర్ చేయడం మొదలుపెట్టాం. లాస్ట్ మేబీ ఒక 2-3 months నుంచి ఫిల్టర్ చేసుకున్నాం. ఆ తర్వాత మేము అన్నయ్య కిచెన్ పెడదామనే కాన్సెప్ట్లో ఉన్నాం. ఎప్పుడైతే పిఠాపురం నుంచి ఆయన ఎప్పుడైతే పోటీ చేస్తున్నారో అని తెలిసిందో, ఆ దగ్గర మేము ఒక 10 to 15 times నేను పిఠాపురం విజిట్ చేయడం జరిగింది. నేను కానీ, మా టీం కానీ, మా కో టీం కానీ. అండ్ ఆయన క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ చేసాం. సాధ్యమైనంతగా మా చేయాల్సినవి అన్నీ కూడా చేసాం. ఎప్పుడైతే వాళ్ళు తీసుకున్న పిఠాపురం ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం, పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్న విధానం, ఆయన గెలిపించిన విధానం చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో ఎప్పుడైతే అలా జరిగిందో, డెఫినెట్గా మాకు ఒక చిన్న చిరకాల కోరిక అనేది ఒకటి ఉండిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చూడాలి. ఆ సీఎం కాకపోయినా అట్లీస్ట్ డిప్యూటీ సీఎం అయ్యారంటే మెయిన్ రీజన్ ఆ పిఠాపురం ప్రజల వల్లే ఆయన అయ్యారని మేము డెఫినెట్గా నమ్ముతాం. సో అందుకే మేము పిఠాపురం అని పెట్టడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఆ పేరు ఫస్ట్ వచ్చిన థాట్ అయితే మా బ్రదర్ వర్షిత్ది. ఆ క్రెడిట్ అంతా మా బ్రదర్ది. ఎందుకంటే ఫస్ట్ మేము అన్నయ్య కిచెన్ అనుకున్నాం. లేదన్నయ్య మనం అన్నయ్య పేరే పెడదాం అన్నయ్య గురించి పెడదాం అనుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా పిఠాపురం పెడితే బాగుంటుందని ఫస్ట్ వచ్చిన థాట్ అయితే మా బ్రదర్ది. సో బ్రదర్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు సెంట్రిక్గా పెట్టారు ఇది. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అప్రిసియేషన్ ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ఫుడ్ గురించి కానీ అన్నిటి గురించి కానీ చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు అసలు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు, వేరే హీరో ఫ్యాన్స్ కూడా విజిట్ చేసేలాగా మీరు ఏమైనా ఫర్దర్గా ప్లాన్స్ ఏమైనా చేస్తున్నారు? యాక్చువల్గా ప్లాన్స్ కదా, ఆల్రెడీ విజిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వస్తున్నారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. చాలా బాగుంది అందరి నుంచి. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే ఓట్లు వేస్తే ఆయన గెలవలేదు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. 70,000 మెజారిటీ వచ్చిందంటే జాతి, కుల, మత, ప్రాంత, వర్గ పార్టీలకు అతీతంగా ఆయనకి ఓట్లేశారు. అంత డైహార్డ్ ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారు. మా పిఠాపురాన్ని కూడా అలాగే వాళ్ళందరూ ఆదిస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఓన్లీ కళ్యాణ్ బాబు గారి అభిమానులు మాత్రమే వింటున్నారైతే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ ప్రీ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా వేరే ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ గారిలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే అంశం సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో బీయింగ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మీరు ఎలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఫ్యూచర్లో? ఒకటండి, మాకు చిన్నప్పటి నుంచి మేము నేర్చుకున్నది ఒకటే, మంచి చేయకపోయినా కానీ చెడు చేయొద్దు. సాధ్యమైనంత వరకు సొసైటీకి మనం ఏదైనా ఇవ్వాలంటే అట్లీస్ట్ చెడు చేయకుండా కంట్రోల్ చేస్తే మంచి ఆటోమేటిక్గా పెరిగిద్ది. అండ్ మా సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో అండ్ పిఠాపురం ప్రజలకి మేము ఏదైనా ఫస్ట్ చేయాలి అనుకుంటే పిఠాపురం ప్రజలకి చేయాలి. సీఎం డిప్యూటీ సీఎం చేసినందుకు, అండ్ ప్లస్ మా పిఠాపురం పేరు ఆ పేరే కాబట్టి మమ్మల్ని సక్సెస్ చేసిన వాళ్ళందరూ కూడా ఏదైనా రుణపడి ఉంటే డెఫినెట్గా పిఠాపురానికి రుణపడి ఉంటాం. ఏదైనా చేయాల్సి వస్తే డెఫినెట్గా పిఠాపురానికి ఫస్ట్ చేసిన తర్వాత మేము బయటకు వెళ్తాం. సో ఫర్దర్ డిస్కౌంట్స్ కానీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? డిస్కౌంట్స్ ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ వచ్చే వీకెండ్ నాడు ఒక ప్రోమో కోడ్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి పేరుతో. సో దాని ద్వారా డిస్కౌంట్స్ అందిద్దామని ఆలోచిస్తున్నాం. బాస్ చెప్పండి, ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు, అప్పుడు దీనికి మీరు ఏం పేరు పెడతారు? మేము డే 1 నుంచి అనుకున్నదైతే అన్నయ్య కిచెన్ అండి. ఈ అన్నయ్య కిచెన్కి రెఫరెన్స్ కూడా అత్తమ్మ కిచెన్. మన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అత్తమ్మ కిచెనే మాకు ఇన్స్పిరేషన్. దాంతో మోటివేట్ అయ్యే మేము ఒక న్యాచురల్ ఫుడ్ రెసిపీస్ని కలెక్ట్ చేసి న్యాచురల్గా మనం నాన్ వెజ్లో అనుకున్నాం. మెగా ఫ్యామిలీ నుంచి వెజ్ వస్తుంది, అండ్ ఇక్కడ నుంచి నాన్ వెజ్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే నాన్ వెజ్ అంతా కూడా స్పెషల్గా వెరైటీగా చేసుకున్నవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి నుంచి మీకు పిలుపు వస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్గా మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, మాకు ఈ సక్సెస్లా లేదు. మేము కుక్ చేసిన ఫుడ్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన దగ్గర ఫుడ్ రివ్యూ తీసుకుంటే అది మా సక్సెస్ అని మేము కోరుకుంటున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు అంటే చారిటీసీ పెట్టింది పేరు. మీరు ఫర్దర్గా ఏమైనా చారిటీస్ ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు యాక్చువల్గా మేము పెట్టి 4 days అయిందండి. యాక్చువల్గా మాకు ఇంకా చేయాల్సిన వర్క్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి. మేము జస్ట్ బేసిక్గా పేరు పెట్టి వదిలేస్తేనే మమ్మల్ని ఇంత వ్యూ సక్సెస్ చేశారు. అండ్ కంప్లీట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత ప్రాపర్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా మా టీం అందరం కలిసి పిఠాపురం విజిట్ చేస్తాం. డెఫినెట్గా మేము ఒక ప్రెస్ మీట్ పెట్టి అది అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. చూస్తుంటే మీకు చాలా మంచి టీం కనిపిస్తుంది. మీ టీం గురించి బ్రీఫ్గా చెప్తారు కదా?
యాక్చువల్గా ఈ టీం స్టార్ట్ అయింది ఒక వాట్సాప్ గ్రూప్ వాళ్ళండి. మేము యాక్చువల్గా 90 కిడ్స్, మా వాట్సాప్ గ్రూప్ పేరు 90 కిడ్స్. అండ్ మేము వచ్చిన కొత్త కొత్త థాట్స్ని, ఐడియాస్ని ఆ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకుంటాం. 1 hour 1 day ఈ ఎప్పుడైతే ఈ అత్తమ్మ కిచెన్ అనేది కొత్తగా వచ్చిందో మనం కూడా కొంచెం న్యాచురల్గా పెట్టాలనే కాన్సెప్ట్లో ఐడియాస్ని షేర్ చేసుకుని మనం కూడా నాన్ వెజ్లు ఇస్తే బాగుంటుంది, వెజ్ ఆల్రెడీ ఉంది కదా, నాన్ వెజ్లు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఐడియాని మేము డెవలప్ చేయడం జరిగింది. యాక్చువల్లీ చాలా మంచి స్పాట్లో ఉంది. ఇప్పుడు మన మియాపూర్ కావచ్చు, జేఎన్టీయూ దగ్గర ఉండే వాళ్ళు కావచ్చు, చాలా యాక్సెసిబుల్గా ఉంది. సో ఈ చుట్టుపక్కల రావాలనుకునే వాళ్ళకి ఇక్కడ కరెక్ట్ అడ్రస్ చెప్తారా, మీ కాంటాక్ట్ అడ్రస్ కావచ్చు? యాక్చువల్గా ఇది వచ్చేసి మన నిజాంపేట్ కమాన్ రైట్ సైడ్ ఉంటుందండి. జేఎన్2 మెట్రో నుంచి నియర్లీ 1.5 to 2 kilometers ఉంటుంది. వాకబుల్ కాదు, బట్ నియర్ టు ద మెట్రో స్టేషన్. ఇంకా మన అవైలబిలిటీ వచ్చేసి స్విగ్గీ, జొమాటోలో ఉంది. ఇంకా నియర్ 1 kilometer రేడియస్ వాళ్ళకి మా కాంటాక్ట్ నెంబర్ 8009499599కి కాల్ చేసి చెప్తే వితిన్ ½ an hourలో మీకు డెలివరీ ఇవ్వడానికి అందిస్తాం. ఇంకా మా దగ్గర మెనీ గ్రేట్ ఆప్షన్స్ ఉన్నాయి, గ్రేట్ రెసిపీస్ ఉన్నాయి. ఇంకా ఫ్యూ డేస్లో ఇంకా మంచి రెసిపీస్, ఇంకా న్యూ రెసిపీస్, న్యూ నేమ్స్తో తీసుకొద్దామని ఆలోచిస్తున్నాం. వ్యూయర్స్, ఏ స్టార్టప్కైనా కానీ టీమ్ స్ట్రెంగ్త్ చాలా ముఖ్యం. ప్రాపర్ టీమే ఒక స్టార్ట్అప్ ఉంటే కనుక వాళ్ళే బ్యాక్ బోన్ అని నిలిచి దాన్ని ఇంప్లిమెంటేషన్ అంతా కూడా కరెక్ట్గా అయ్యేలా చూస్తారు. సో 90s కిచెన్ టీమ్ పవర్ఫుల్ టీమ్ ఇది. బ్రో చెప్పండి, మీ టీం గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారా? యాక్చువల్గా మేము ఎప్పుడూ ఇంత పెద్ద ఇది పెడతామని అనుకోలేదు. అందరు సపోర్ట్, అందరు హెల్ప్ వల్లే ఇది ఇక్కడ వరకు వచ్చేసింది. యాక్చువల్గా మెయిన్ వెంకట్ అన్నని ఈయనే బాగా చూసుకుంటారు, మొత్తం ఇదంతా అన్నయ్య హ్యాండిల్ చేస్తారు. మనీ ఇంకా వెంకటన్న అకౌంట్స్ చూసుకుంటారు, రాజా అన్న కిచెన్ అంతా చూసుకుంటాడు, అనిల్ అన్న చెఫ్. మొత్తం ఇప్పుడు అందించే రుచులు, రెసిపీస్ అన్నీ అన్న వల్లే వస్తున్నాయి. రందీప్ అన్న డిజైనింగ్ వర్క్ అన్నీ చూసుకుంటాడు, సురేందర్ అన్న మొత్తం మెయింటైన్ చేస్తాడు, ప్రశాంత్ అన్న రాజా అన్నకి హెల్ప్తో కిచెన్ అంతా చూసుకుంటారు, సురేందర్ అన్న కలిసి మొత్తం అన్ని ఎక్స్పెండిచర్ అట్లా చేయాలి, అది చూస్తూ ఉంటారు. సో చూసారు కదా, ఒక స్టార్టప్ పెట్టాలంటే ఇంత ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఈ ప్రాపర్ ప్లానింగ్తోనే ఈ 90s కిచెన్ అనేది ఇంత సూపర్ హిట్ అయింది, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఎస్, చూసారు కదా, 90s కిచెన్ అయితే మీరు విజిట్ చేస్తున్నారా? ఎవరైతే కూకట్పల్లి, జేఎన్టీయూ, నియర్ బై ప్లేసెస్, చందానగర్ ఆ ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ డైనింగ్ స్పాట్ అనేది 90s కిచెన్గా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఇక్కడ విజిట్ చేశారా? ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తిక్ కోట, 1 India తెలుగు, హైదరాబాద్.